హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుబ్బు బ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి అయితే మనం మేఫిల్ ఈసీఎల్ ఏసరావు నగర్ నుంచి అయితే వెజ్ మంచూరియా ఆర్డర్ పెట్టామన్నమాట. సో ఇదైతే మనం మొత్తం వచ్చేసి 229 అండ్ స్విగ్గీలో వచ్చేసి అయితే మనకు 215 సంథింగ్ పడ్డది. సో స్విగ్గీలో అయితే మనకు పెద్ద రాడ్ ఉంది కాబట్టి సో దీంట్లో అయితే మనకి ఏమేమి వచ్చిందో మనం చూద్దాం. ఏంద్రా గైస్, ఇదైతే హాఫ్లో హాఫ్ ఇది ఒకటే. ఓకే ఫైన్, ఇదైతే వచ్చింది. సో ఏదో ఇద్దామని మంచూరియా ఆన్లీ ఇచ్చింది అనమాట. సో చూద్దాం ఎన్ని ఉన్నాయో ఎన్నో కథ దీనివి. నిమ్మకాయ ఇచ్చిన అయిపోను, బట్ నిమ్మకాయ అయ్యలే, ఉల్లిపాయలు కూడా ఇవ్వలేదు. సో దీని లోపల ఉంటుందని అనుకున్నాం, లేకపోతే లేదు. సో ఏదో ఒకసారి ఓపెన్ చేసినాక మీకు చూపిస్తా. మరి ఇది టూ మచ్. అరే ఒక చిన్నగా ఒక అది ఇస్తా అయిపోయింది కదరా నాయన, నిమ్మకాయ కూడా ఇస్తలేరురా, ఇట్లా ఉన్నారు. సర్లే గైస్, ఇప్పుడైతే నేను చింపేసిన. కవర్ చింపినాక వెజ్ మంచూరియా కొంచెం రైట్. వెజ్ మంచూరియా అయితే కొంచెం డ్రై లేదు, బట్ కొంచెం వెట్టుగా ఉంది. ఓకే, ఇది చాలు. ఇంత వేడి అయితే ఉంది బాగానే. సో టేస్ట్ చేద్దాం అది ఎట్లా ఉంటుందో ఏందో కథ అయింది. నిమ్మకాయ ఇవ్వలే, అది ఇవ్వాలి, అదొక్కటే డిసప్పాయింట్. సరే నార్మల్ షాప్లో తిన్నా ఇదే టేస్టే. అంత తోపేం కాదు, యావరేజ్. అవుట్ ఆఫ్ 10 6 ఇవ్వచ్చు అంతే. అంత తోపేం లేదు, జస్ట్ సింగిల్ టైంకి ట్రై చేయొచ్చు. సో అయితే మనకు ఒక సింగిల్ టైం లైక్ ఎప్పుడైనా ఏదో ఒకసారి అనిపిస్తే తినాలి, కానీ ఇదైతే రికమెండ్ చేయను. ఎందుకంటే 220 రూపీస్ దీనికి అంటే మంచి డీల్ కాదు. సో బెటర్ మీరు ఎక్కడైనా లైక్ నార్మల్ షాప్లో తీసుకొచ్చుకున్న బెటర్. కానీ మెచ్చుకోవాలి, పెద్ద పెద్ద మంచిగా వాళ్ళు ఇచ్చిండు, గ్రేట్. కానీ ఆనియన్ ఇంకొక నిమ్మకాయ ఇస్తే బాగుంటుండే, ఇంకా అది ఇవ్వాలి. సో అందుకు ఇంకో పాయింట్ కట్టు. ఎలా కొట్టను భయ్యా, 5 out of 10. సో మరి వీళ్ళు ఏం చేస్తారో ఏందో. గాయ్స్, ఇదైతే ఈ వ్లాగ్ ఇట్లా సమాప్తం. సో మీరెవరైనా మంచూరియా మేఫిల్ నుంచి ఆర్డర్ చేసి తిన్నారంటే ఆన్లైన్లో అంటే కామెంట్లో చెప్పండి. సో ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టకండి, వేస్ట్. ఇది అంత సూపర్ కాదు. సో గైస్, ఇది వచ్చేసి అయితే మనకు ఈ స్ట్రక్చర్ అన్నమాట. సో క్యాబేజు మైదా పిండి, ఇంకేముంటుంది ఇక ఇంత స్టోరీ. నిమ్మకాయ నేనే వేసుకున్నాను ఇంకా ఇంట్లోది.